ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖలో కొంత ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసే విధంగా జీవో నెంబర్ 396 విడుదల చేయటం హేయమైన చర్య అని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మరియు గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద సోమవారం దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దస్తావేజు లేఖరుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ వృత్తిని నమ్ముకొని ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు మొత్తం 8 లక్షల మంది పైచిలుకు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం వల్ల దస్తావేజులకు, ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని అన్నారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు రెన్యువల్ చేయాలని, కొత్త వారికి నూతనంగా లైసెన్సులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నుండి జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జై బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, రేవతి, సుధారాణి, ఎం రాజేంద్ర, గఫార్, ఆలి, మంచాల శ్రీను, సిహెచ్ ఉష, కరేటి విష్ణు, సుభాని, లక్ష్మి, సామ్రాజ్యం, లక్కోజు రవి, కె బాజీ, నాగభూషణం, పొదిలి సీను, పూసపాటి సాంబయ్య, పలువురు దస్తావేజు లేఖరులు, టీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, ఇతర సహాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు నూతనంగా 396 జీవోని అంటే ప్రైవేటీకరణ నిమిత్తంగా జీవోని పాస్ చేసి ఉన్నారు. ఆ జీవో వల్ల దస్తావేజు లేఖరులు, వారి టైపిస్టులు కానివ్వండి, ఆపరేటర్లు కానివ్వండి, స్టాంప్ వెండర్లు కానివ్వండి, వాళ్ళ జీవనోపాధి కోల్పోయే దీన్ని ఆలోచించకుండా 396 జీవోని విడుదల చేశారు. దాని ద్వారా కలిగేటటువంటి నష్టాన్ని మా అందరు కొట్టగొట్టే పరిస్థితిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని విరమించుకొని ఈ జీవోని రద్దు చేసుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా స్టాంప్ వెండర్లండి, తర్వాత టైపిస్టులు, డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళందరూ కూడా స్టేట్ వైడ్గా దరిదాపు 3 లక్షలు పైబడి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని ఉపసంహరించుకొని తద్వారా మాకు కూడా న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుకుంటున్నామండి. లైసెన్స్ రెన్యువల్స్ కూడా ఆపేసి ఉన్నారు. ఆ రెన్యువల్స్ చేస్తూ కొత్త వాళ్ళకి మళ్ళీ లైసెన్స్లు ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ రోజు నుండి 27/2026 నుంచి 31/7/2026 వరకు పెండౌన్ కార్యక్రమం చేస్తున్నాం. స్టేట్ వైడ్గా రాష్ట్ర సంక్షేమ సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలి, మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 396 వల్ల లక్షలాది కుటుంబాలు ఏది కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఇది ప్రభుత్వం వారు గమనించి మా యొక్క విన్నపాన్ని విన్నపించుకుంటున్నాం. దయచేసి ఈ జీవోని రద్దు చేయవలసిందిగా కోరుచుంటున్నాం.